ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం, అనుమతులు లేకుండా ప్రచారాలు చేయొద్దన్న ఈసీ. టీడీపీ పొత్తులు బహిరంగం, జగన్వి చీకటి పొత్తులు, పెద్దిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న అచ్చెన్న. పిఠాపురం జనసేనకు షాక్, వైసీపీలో చేరనున్న శేషుకుమారి. రాజకీయాల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు, కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతల ఫైర్. ప్రణీత్ రావు కేసులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ మాకినీడు శేషుకుమారి వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పిఠాపురం జనసేన తరపున 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. 4 ఏళ్లు జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొంతకాలం క్రితం పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటనతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను నియమిస్తూ పవన్ నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు శేషుకుమారి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, శేషుకుమారి వైఎస్ఆర్ లో జాయిన్ అయ్యారు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీయ. ఏదైతే మాకినీడి శేషుకుమారి జనసేన పార్టీ పిఠాపురం సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే ఆమె గతంలో పనిచేశారు. ఆమె వైసీపీలో చేరుతున్నట్లయితే ప్రచారం అయితే జరుగుతుంది. కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. ఏదైతే రాజకీయాలు అయితే రసవత్తరంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం మీదే అన్ని పార్టీలు కూడా కన్ను వేసిన పరిస్థితి ఉంది. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించిన నేపథ్యంలో పిఠాపురం మీద అందరి దృష్టి కూడా పడిన నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ అయితే కనుక పావులు కదుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించేందుకైతే అన్ని వ్యూహాలను కూడా రచిస్తున్నట్లుగైతే తెలుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీలో వ్యతిరేకంగా ఉన్న అందరినీ కూడా వైసీపీ పార్టీలో చేర్చుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాకినేడి శేషకుమార్ అయితే గత ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 24 ఓట్ల వరకు ఆమె తెచ్చుకుని పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఈ పార్టీ ఇన్ఛార్జ్ గా చాలా కష్టపడి కూడా పనిచేసిన నేపథ్యంలో గత వారాహి అంటే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో వారాహి యాత్ర అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని అయితే పవన్ కళ్యాణ్ మార్చారు. దాంతో ఆమె మనస్తాపానికి గురైన శేషకుమార్ అయితే కనుక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అప్పటికే ప్రకటించి పార్టీకి అయితే కొంతకాలం నుంచే దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా అటు వైసీపీకి సంబంధించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇటు వంగ గీత ఇప్పుడు ఎవరైతే ఎంపీగా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉంటూ ఇప్పుడు పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగ గీత ఇద్దరు కూడా సీఎం దగ్గరికి తీసుకెళ్లి సీఎం సమక్షంలో పార్టీలో అయితే చేర్చి ఆమెని పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే కనుక ఓడించేందుకు వైసీపీ అయితే వ్యూహాలు రచిస్తూ అందరినీ కూడా కలిసి వచ్చే అన్ని అవకాశాలను కూడా వారు పార్టీకి అనుకూలంగా చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్ రాజ్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. 3 రోజులుగా బహిరంగ ప్రాంతాల్లో ప్రకటనలు తొలగించినట్లు తెలిపారు. పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామన్నారు. నిబంధనలను ఉల్లంఘనలపై 3 రోజుల్లో 385 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనుమతి లేకుండా ప్రచారాలు, రోడ్ షోలు చేయడానికి వీల్లేదని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. 3 రోజులుగా బహిరంగ ప్రాంతాల్లో ప్రకటనలు తొలగించినట్లు తెలిపారు. పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామన్నారు. నిబంధనల ఉల్లంఘనలపై 3 రోజుల్లో 385 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనుమతి లేకుండా ప్రచారాలు, రోడ్ షోలు చేయడానికి వీల్లేదని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్ ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో 1.99 lakh లాంటి పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ని పబ్లిక్ ప్లేస్ నుంచి తీసేయడం జరిగింది లాస్ట్ 3 డేస్లో. ప్రైవేట్ ప్లేస్ నుంచి కూడా 1.15 lakh ఇట్లాంటి ఐటమ్స్ని రిమూవ్ చేశారు. ఈ నంబర్స్ అంటే ప్రతిరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి రిపోర్ట్లో మనకు వస్తూ ఉంటాయి. సో దిస్ మే ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. టోటల్ కేసులు ఎఫ్ఐఆర్స్ అన్నీ కలిపి ఇప్పుడు దాకా 385 ఎఫ్ఐఆర్స్ ఈ 3 డేస్లో బుక్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని ఎంసీసీ వయలేషన్స్ ఉండొచ్చు, సీజర్స్ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ రిగార్డింగ్ రిమూవల్. మనము వాల్ రైటింగ్స్, పోస్టర్స్, బ్యానర్స్, తర్వాత హోర్డింగ్స్ ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ మీద, తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఫస్ట్ డే నుంచి అంటే 16 తర్వాత రిమూవ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు రిపోర్ట్ పంపిస్తూనే ఉంటారు. సో రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రజా ప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ రావు పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక విచారణ సందర్భంగా ప్రణీత్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని వాదించారు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించేలా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. ఐపీఎస్ రూల్స్ కి బదులు వైఎస్ఆర్సీపీ రూల్స్ ని కొందరు అధికారులు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుందని, వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్. వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఆ కార్యాలయం యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం. తెలంగాణలో ప్రణీత్రావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ సలహాదారుల ఫోన్లు, ఇతని దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఇద్దరు కొన్నారు. అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పెగాసస్ సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇద్దరు కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా ఇంటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేశారు పోలీసులు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కు చెప్పారు. కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ లో వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళుతుండగా పోలీసులు తనిఖీలు చేశారు. ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ దూకుడు పెంచింది. వైసీపీ అధిష్టానం వైనాట్ 175 అంటూ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో సీట్లు 50% ప్రకటించినప్పటికీ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ అధిష్టానం అయితే వైనాట్ 175 అంటూ కూడా ప్రతి నియోజకవర్గాల్లో 175కి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వైసీపీ ఒకవైపు 175 నియోజకవర్గాల్లో ప్రకటించినప్పటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే ఇప్పటికీ 175 నియోజకవర్గాల్లో 50% మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మిగతా 50% మాత్రం ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితి అయితే కనబడుతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2024లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? వైసీపీకి మళ్ళీ కూటమి వల్ల ఎటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి ఓటింగ్ శాతంలో ఓటింగ్ ఏమైనా మారే అవకాశం ఉన్నదా? వైసీపీకి నెగిటివ్ ఎంతవరకు ఉంది, కూటమికి ఎంతవరకు పాజిటివ్ ఉంది? కూటమి వల్ల వైసీపీకి ఏవైనా నష్టం కలుగుతుందా? ఇప్పటికే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కొంతమంది నాయకులైతే అసంతృప్తి అయినా సరే వైసీపీ పార్టీలో ఉన్న క్యాడర్ని అయితే బొజ్జగించుకొని కూడా వాళ్ళు వైసీపీ కాసి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, పార్టీ క్యాడర్ చెడిపోకుండా వైసీపీ అయితే తనదని వ్యూహంలో అయితే నడుస్తుంది. అయితే ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ వల్ల ఇబ్బందులు పడే సీనియర్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ 5 సంవత్సరాల్లోనే కష్టపడి ఎన్నో కేసులు ఎదుర్కొని అలాంటి వాళ్ళకి ఎటువంటి పరంగా సీట్ ఆశించిన వాళ్ళకి దక్కపోవడం వల్ల అసంతృప్తి అయితే కనబడుతుంది. రానున్న ఎన్నికల్లో వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తూ ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ యొక్క అభివృద్ధి చేసింది, ఏ పథకాలు ప్రజలకు అందించింది, ప్రజలు వైసీపీ వల్ల ఎటువంటి లబ్ధి పొందారంటూ కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ వైసీపీ క్యాడర్ కూడా మొత్తం ప్రజల్లోని క్లారిటీ ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం 50% సీట్లు ప్రకటించినప్పటికీ కూడా
ఎటువంటి ప్రజల్లో లేనప్పటికీ కూడా ప్రజల్లో ఎటువంటి వాళ్ళపై ఒక ఇంటెన్షన్ అనేది కూడా ఈ యొక్క పొత్తు వల్ల వైసీపీకి రానున్న ఎన్నికల్లో నష్టం కలుగుతుందనే ఒక ఉద్దేశం కూడా ప్రజల్లో కలగపోవడం అనేది కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదప్పటికీ కూడా రానున్న ఎన్నికల్లో వైసీపీ 5 సంవత్సరాల్లో చేసిన 5 సంవత్సరాల్లో వైసీపీ ఏదైతే ప్రభుత్వం నడిచిన నడక వల్ల ఎటువంటి పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంతో కూటమికి ఓటేసినా సరే కూటమి మాత్రం అది నిలబెట్టుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. నత్తనడకలు నడుస్తూ ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వ్యక్తులనే బుజ్జగించలేకపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సొంత పార్టీలో ఉన్న వ్యక్తులను బుజ్జగించలేనప్పటికీ రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం బలంగా ఉన్న వైసీపీ పార్టీని ఎట్లాగా ఎదుర్కొంటుంది? మళ్ళీ వైసీపీ పార్టీకే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తారా? కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే కూర్చుంటుందా? రానున్న ఎన్నికలు అనేది చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న పార్టీలకైతే తలనొప్పుగా మారింది అనుకోవచ్చు. సొంత క్యాడర్లో ఉన్న పార్టీ లీడర్లు ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ ఖచ్చితంగా రానున్న కొద్ది రోజుల్లో 175 సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది 100% పూర్తి కంప్లీట్ చేసి ప్రజల్లోకి వెళ్తేనే వైసీపీని తట్టుకునే శక్తి అయితే ఉంటుందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఏదప్పటికీ కూడా వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి ఆశయం నెరవేరుస్తుందా, లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు వైసీపీ ప్రభుత్వాన్ని కోల్చాలని ఒక ఉద్దేశంతో వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భావాలు సక్సెస్ అవుతాయా? ఏదప్పటికీ చూడాలి. రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు, ఏ ప్రభుత్వానికి కాసి నించుంటారు, ఏ ప్రభుత్వం బటన్ నొక్కుతారు. బటన్ నొక్కిన వెంటనే 2024 ఎన్నికల్లో బటన్ నొక్కిన వెంటనే ఏ కొత్త ప్రభుత్వం స్థాపన అక్కడ ఉంటుంది? మళ్ళీ వైసీపీయే వస్తుందా, లేకపోతే కూటమి వస్తుందా? వేచి చూడవలసి ఉంది. కెమెరామెన్ సోతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో దూసుకుపోయేలా కృషి చేస్తానని అన్నారు జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గయ్యపేటలో వైసీపీ నేతలు ఇసుక, మద్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు సాగునీరు అందించే విధంగా హామీ ఇస్తానని అంటున్న శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికల నగరం ముగిన నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం అభ్యర్థులు అయితే కనుక విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అయితే కనుక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. అయితే అసలు ప్రజల నుంచి ఏ విధంగా ఉంది రెస్పాన్స్ అన్న దానిపై అయితే కనుక మనతో ఉన్నారు. అటో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఏదైతే మీరు గతంలో 2014, 19లో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, అసలు ఏ విధంగా ఉంది రెస్పాన్స్ ప్రజల నుంచి అయితే కనుక? వారి యొక్క సమస్యలు ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు చూస్తా అంటే కాన్స్టిట్యున్సీలు ఎక్కడ తిరిగినా సరే ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఉద్యోగాలు లేక, పనులు దొరక్క, ఏమాత్రంగా డెవలప్మెంట్ లేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు చేసే అవినీతి, రాష్ట్ర వ్యాప్తంలో నాయకులు కావచ్చు, అదే కాన్స్టిట్యున్సీ నాయకులు కావచ్చు, చేసే అవినీతి, అరాచకానికి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్ది, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి పార్టీ వల్లనే ప్రభుత్వం ఏర్పడుద్ది. అటు ఆ సమయంలోనే ఈ రాష్ట్రానికి మంచి రోజు వస్తాయని చెప్పి అందరూ భావిస్తున్నారు. అది పూర్తిగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. ఉద్యోగం, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం, అన్ని రంగాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సార్, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీరు ఏదైతే గంజాయి, ఇసుక, మద్యం యథేచ్ఛగా కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పి ఆరోపిస్తారు. అదేవిధంగా చాలా వరకు నిరసనలు కూడా తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. అంటే ఏ విధంగా జరిగాయంటే, ఒక పక్కేమో అలాంటివి ఏమీ లేవని చెప్పేసి పార్టీ చెప్తా ఉన్నారు, గంజాయి మీద ఉక్కుపాదం మోపామని చెప్పి ఇసుక అవినీతి అరికట్టామని. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకంగా మాది తెలంగాణ బోర్డర్ అవటం వలన ఇక్కడ ఉన్నటువంటి పాలేరు కావచ్చు, మునేరు కావచ్చు, కృష్ణా రివర్ శాండ్ మొత్తం కూడా అటు తెలంగాణకి విచ్చలవిడిగా పట్టపొగలే జేసీబీలు పెట్టి పెద్ద పెద్ద గుంటలు తీసి తోతా ఉంటే, టిప్పర్లు 40 టన్నులు 50 టన్నులు వేసుకుని పోతా ఉంటే
మేము ఒకేపు రెవెన్యూ అధికారులకు మైనింగ్ అధికారులకి మరి అదేవిధంగా పోలీసు అందరూ చెప్పినా సరే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అంటే ఓన్లీ ఆదాయం ఇక్కడ ఇసుక లేక మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ ఉంటే ఈరోజు ప్రభుత్వం శాండ్ ప్రజల దగ్గర దోచుకుంటూ ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ విపరీతం విచ్చలవిడిగా నామ్స్కి ఏమాత్రం కూడా వాటర్ యాక్ట్కి కూడా మాన్యువల్ లోడ్ చేయకుండా పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి 10 అడుగులు 15 అడుగులు లోతు పెట్టి ఇసుక తవ్వుతా ఉన్నారు. అదేవిధంగా గంజాయి ఈరోజు హైదరాబాద్ ఎక్కడ దొరికినదే దాని మూలాలు ఎక్కడ జగ్గయ్యపేట. ఈ విధంగా గంజాయి విచ్చలవిడి శాండ్ అదేవిధంగా గ్రావెల్ కూడా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా గ్రావెల్ తవ్వుతూ డబ్బులు సంపాదించి విపరీతమైనటువంటి అవినీతి పాల్పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మా జగ్గయ్యపేటలో రేషన్ బియ్యం వాళ్ళ యొక్క అండదండలతో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి యొక్క వాళ్ళ కుటుంబ అండదండలతో రేషన్ బియ్యం పేదవాళ్ళ తినే రేషన్ బియ్యం కూడా కాకినాడకి వాళ్లే కొనాలి, వాళ్లే అమ్మాలి. ఆ విధంగా ఈరోజు బియ్యం కావచ్చు, శాండ్ కావచ్చు, మట్టి కావచ్చు, గంజాయి కావచ్చు, మరి ఈ విధంగా విచ్చలవిడితనంతో ప్రజలు పూర్తిగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈ విధంగా జరుగుతుంది. అయినా సరే వాళ్ళకి ఏమాత్రం కూడా వెనకాడట్లేదు. వాళ్ళకి కావాల్సిన ఆదాయం ఇది లాస్ట్ రోజులు సంపాదించుకోవాలి ఆలోచన తప్ప మేము వచ్చిన తర్వాత ఈ అవినీతిని ఈ అరాచకాన్ని అరకడతాం, ప్రజలు మేలు చేస్తామని చెప్పి భరోసా ఇస్తాను. అదే నమ్మకంతో కూడా ప్రజలు ఉన్నారు. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిపై అయితే కనుక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు అనేక విధాలుగా కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటన్నింటిని కూడా పరిష్కరించే విధంగా కూడా టీడీపీ అధికారంలోకి రాగానే వాటికి పరిష్కరించే విధంగా కూడా ముందడుగు వేస్తామంటూ కూడా శ్రీరామ్ రాజగోపాల్ తాతి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సంతోష్, స్వతంత్ర టీవీ, జగ్గపేట నుంచి. ఈ నెల 22న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఢిల్లీలో బీజేపీ సిఈసి సమావేశం జరగనుంది. బీజేపీ 3వ జాబితా అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. వరంగల్ నుండి ఆరూరు రమేష్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. 3వ జాబితాలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ఇక రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమైన అంశమని చెప్పారు. రుణగ్రస్తులైన రైతును రుణ విముక్తుని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ప్రభుత్వాలు బాధ్యత అని చెప్పారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయారని ఆరోపించారు. ఏమైంది? విదేశాల్లో నల్లధనం రెట్టింపైపోయింది. ఇలా రైతుకు రుణమాఫీ చేయాలంటే రైతు సోమరిపోతాయి. అంటే ఇవాళ బీజేపీ ఉవాచ. మరి రైతుకు 1,00,000, 2 లక్షలు మాఫీ చేస్తే సోమరిపోతాయితారని నువ్వు భావిస్తే మరి అంబానీ అదానీ లాంటి వాళ్ళు సోమరిపోతులు కారే. అదే యూపీఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో, ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం లేకుండా ₹1,00,000 రుణమాఫీ. ఇదైతే 5 ఏళ్ళ మారదు కదండి. ఇప్పుడు డబుల్ ఇంజన్ అంటే ఏం కావాలి? కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. మరి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్, మేము డబుల్ ఇంజన్ అని చెప్పి అంటున్నాం. మా కేంద్రంలో కూడా కాంగ్రెస్ గెలిస్తే రేపు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లు నమ్మిన బంటుల్లా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ లోకి నేతలు వలసలు పెరిగాయి. తాజాగా మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ అదనంగా తెలంగాణ బాధ్యతలను స్వీకరించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను నియమించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఇక 1957 మే 4న జన్మించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కార్ బోర్డ్ చైర్మన్ గా సేవలను అందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 2 చోట్ల పూర్తి స్థాయి గవర్నర్లను నియమించేంత వరకు సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్లుగా పనిచేసిన నరసింహన్, తమిళిసై సౌందరరాజన్తో పాటు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సిపి రాధాకృష్ణన్ ముగ్గురు తమిళనాడు వారే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అనారోగ్యంతో ఉన్న భార్యకు చికిత్స చేయించేందుకై బెయిల్ ఇవ్వాలని అభిషేక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు అభిషేక్ 5 వారాల బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. అభిషేక్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అభిషేక్ బోయినపల్లి విదేశాలకు వెళ్లడానికి వీలు లేదని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. ఈడీ అధికారులకు ఒక మెయిల్ నెంబర్ ఇవ్వాలని, సంబంధిత అధికారులకు తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తన భార్యకు హైదరాబాద్లో చికిత్స చేయించేందుకు అనుమతినిచ్చింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఉత్తర్వులు మంజూరు చేయించినప్పటి నుండి ఆదేశాలు అమల్లోకి వస్తాయంది ధర్మాసనం. మిగిలిన బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటుందని వెల్లడించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.